ఆ ధనుర్మాసంలో చెయ్యాల్సినవేమిటి, చెయ్యకూడనివేమిటి అవన్నీ వీడియోలో మొట్టమొదట చెయ్యాల్సినవేమిటి కొన్ని నియమాలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, మొట్టమొదటిది తెల్లారిగట్టే స్నానం చేయాలి. చేసి సూర్యోదయానికి ముందే పూజ చేసేసుకోవాలి ధనుర్మాసంలో, అది నియమం. అందుకని మీరు 4:30కో 5 గంటలకో పూజ మొదలు పెట్టారనుకోండి, మీకు సూర్యోదయానికి పూర్వం అయిపోతుంది. ఇంకా రెండో నియమం ఏమిటంటే, పూజ చేసేటప్పుడు తెల్లటి బట్టలు వేసుకోండి, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. అలాగే ఊర్ధ్వ తిలకం పెట్టుకోండి, అంటే ఆ స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు. మీరు వైష్ణవులు ఎవరినైనా చూస్తే కనుక మీకు కనిపిస్తుంది. అలా పూజ చేసేటప్పుడు ధరించండి. అలాగే పూజా మందిరంలో రంగనాథస్వామి కానీ, విష్ణుమూర్తి కానీ, కృష్ణ పరమాత్మ కానీ ఏదో ఒక ఫోటో, అలాగే గోదాదేవి ఫోటో, ఆ రెండు పెట్టండి. చిన్న చిన్న మూర్తులు ఉంటే కనుక మరీ మంచి, చక్కగా అభిషేకం అన్నీ చేసుకోవచ్చు. లేకపోతే కనీసం ఫోటోలైనా పెట్టండి. ఆ తర్వాత మూడో నియమం ఏమిటంటే, భోగ వస్తువులకి ఈ 30 రోజులు దూరంగా ఉండండి. ఇది ధనుర్మాస వ్రతం అనేది ఒక తపస్సు లాంటిది. అంటే పెళ్లి కాని ఆడపిల్ల చేస్తే పెళ్లి కావాలి అని తపస్సు చేసినట్టు, పరమాత్మ కోసం చేస్తే ఆయన పొందాలని చేసినట్టు. దాంతో ఆ తపస్సులో ఇంక భోగాలకి వాటికి చోట్లేదు. కిట్టి పార్టీలు కానీ, లేకపోతే బయటికి సినిమాలు, షికార్లు, వీటన్నిటికీ 4 రోజులు దూరంగా ఉండండి. ఇంకా 4వ నియమం ఏమిటి అంటే, ప్రతిరోజు పూజ అయిపోయాక ఏం చేయాలి? ఏముందండి, టీవీ పెట్టి చూడాలి, లేకపోతే న్యూస్ పేపర్ కాదు, ఆళ్వార్ల చరిత్రలు వినండి. భక్తుల చరిత్రలు వింటే కనుక కరడుగట్టుకుపోయిన మనస్సు కూడా కరిగిపోతుంది వెన్నముద్దలాగా. భగవంతుడి చరిత్ర కన్నా భక్తుల చరిత్రలకే ఆ శక్తి ఉంది. గతంలో మనం ఆళ్వార్ల చరిత్రలన్నీ చేసుకున్నాం, అవన్నీ వినండి. అలాగనే కుదిరితే భాగవతం వినండి. భాగవతం అంతా భక్తుల చరిత్రలు. అసలు మీకు భాగవతానికి ఒక్కసారి మనస్సు అలవాటైతే కనుక ఇంకా సినిమా పాటలు ఎక్కవు తల్లోకి. అవి వింటున్నా సరే భాగవతం మీదకి లాగేస్తుంది మనస్సు. చాగంటి వారు 40 రోజులు ఎంతో భాగవతం ప్రవచనం చెప్పారు. అది ప్రతిరోజు ఒక ఎపిసోడ్ పెట్టుకుని రోజు వినండి. ఇంకా 5వ నియమం ఏమిటి అంటే, ఈ నెల రోజులు దాన ధర్మాలు చేయండి వీలున్నంత వరకు. కనీసం ప్రసాదమైనా పెట్టండి ఎవరికైనా. తిరుప్పావైలోనే 2వ పాశురంలో అమ్మవారే తన నోటితో చెప్పారు ఏం చేయాలి అని. అలాంటి వాటిలో ఇవి కొన్ని రూల్స్ అనమాట. అలాగనే ఈ నెల రోజులు సాత్వికాహారం తినండి. రాత్రి పూట్ల మితంగా తినండి. ఎందుకంటే రాత్రి విపరీతంగా తినేసారంటే 4:30కి మెళుకు కాదు. అందుకని రాత్రి మితంగా తినండి. 4:30కి మెళుకు కాదు. అందుకని రాత్రి మితంగా తినండి. వీలుంటే కనుక భూషయనం చేయండి, అంటే నేల మీద ఒక రగ్గు ఏదో ఒకటి వేసుకు పడుకోవడం. అంటే మాకు ఆరోగ్యం బాగోలేదండి, బాగోకపోతే హాయిగా మంచమే పడుకోండి. ఈ నియమాలన్నీ ఎందుకంటే, ఇప్పుడు మీరు భూషయనం చేసి చూడండి కొన్నవాళ్ళు, అప్పుడు మీ దృష్టి లౌకికమైన సుఖాల మీదకి వెళ్ళదు, భగవంతుడి మీద నిలుస్తుంది. ఆఖరి రోజు భోగి పండగ రోజు పూజ అయిపోయిన తర్వాత ఆ రోజు గోదా కళ్యాణం చేసుకోండి. గోదా కళ్యాణం మన ఇంట్లో చేసుకోవడానికి చాలా చిన్న ప్రాసెస్ ఒకటి ఉంది, అంటే ఒక అరగంటలో చేసేసుకోవచ్చు. కుదరకపోతే ఏదైనా ఆలయానికి వెళ్ళి హాయిగా అక్కడ కూర్చుని గోదా కళ్యాణం చూడండి. అక్కడతో ఈ వ్రతానికి ఉద్యాపన అయిపోయినట్టే.